అందరికీ నమస్కారం. నా పేరు కె శ్రీరామ సంతోష్. నేను శ్రీమావతి సిజిఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ వసంత నవరాత్రులు శ్రీరామనవమి శుభాకాంక్షలు. అదేంటి పండగ అయిపోయి వారం పైగా అవుతుంది కదా, ఇప్పుడు చెప్తున్నానండి శుభాకాంక్షలు అనుకుంటున్నారా? మన సనాతన ధర్మము మనకు నేర్పిన సంస్కృతి అటువంటిది. మన హిందువులకు మన సనాతన ధర్మావలంబులకు ప్రతిరోజు పండుగే. ఇప్పుడు మా పాఠ్య పుస్తకాల్లో లేదు, కానీ ఒకసారి పెద్ద శిక్షణ తిరిగేస్తే మొత్తం వివరంగా అర్థమవుతుంది. మనకు 15 తిథులు ఉన్నాయి కదా, ఆ 15 తిథులకు ప్రతి ఒక్క తిథికి ఒక్కొక్క పండుగ ఉంటుంది. ఎలాగంటే మొట్టమొదటి పాఠ్యం రోజు మనం ఏం చెప్పుకుంటాము? తెలుగు సంవత్సరాలు ఉగాది పండుగ చేసుకుంటాం. తర్వాత రోజు విధియ. ఈ విధియ రోజు మనము అన్నదమ్ముల పండుగ అంటే భ్రాతృ విధియ జరుపుకుంటాం. తర్వాత రోజు తృతీయ. ఈ తృతీయ రోజు మనం అక్షయ తృతీయ జరుపుకుంటాం. తర్వాత చవితి, ఆ రోజు వినాయక చవితి మనందరికీ ఎంతో ఇష్టమైన పండుగ జరుపుకుంటాం. ఆ తర్వాత పంచమి. ఈ పంచమి రోజు మనము వసంత పంచమి జరుపుకుంటాము, శ్రీ పంచమి జరుపుకుంటాము. తర్వాత రోజు షష్ఠి. ఈ షష్ఠి రోజు మనము సుబ్రహ్మణ్య షష్ఠి చేసుకుంటాం. తర్వాత సప్తమి, ఈ రథ సప్తమి చేసుకుంటాం. మన దేవుని కూడా తిరునాళ్ళు జరుగుతాయి, చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. తర్వాత రోజు అష్టమి, మనం కృష్ణాష్టమి చేసుకుంటాము, దుర్గాష్టమి చేసుకుంటాము. ఆ తర్వాత రోజు నవమి, చెప్పనవసరం లేదు, మనందరికీ ఎంతో ఇష్టమైన పండుగ, మనందరిలో ఉత్సాహాన్ని నింపే పండుగ శ్రీరామనవమి. ఆ తర్వాత రోజు దశమి. దశమి రోజు మనము దశపాపహర దశమి చేసుకుంటాం, విజయదశమి చేసుకుంటాం. అంటే గంగమ్మ భూమి మీదకి వచ్చిన రోజు దశపాపహర దశమి. ఆ తర్వాత రోజు ఏకాదశి, మనం వైకుంఠ ఏకాదశి జరుపుకుంటాం. తర్వాత రోజు ద్వాదశి, మనం తులసి మాత పూజ చిలుక ద్వాదశి చేసుకుంటాం. ఆ తర్వాత రోజు చతుర్దశి, నరక చతుర్దశి చేసుకుంటాం, దీపావళి ముందు రోజు. తర్వాత రోజు అమావాస్య, మనం దీపావళి అమావాస్య, మనం దీపావళి ఆ రోజు పేరుకు అమావాస్య, కానీ ఆ దీపావళి వెలుగుతుంది, పూర్ణిమలా ఉంటుంది అసలు. ఆ తర్వాత రోజు పూర్ణిమ. మనము ఇలా మనం ప్రతి ఒక్క తిరిగి ఒక్కొక్క పండుగ జరుపుకుంటాం. అది మన సనాతన ధర్మము, మన సనాతన సంస్కృతి. అసలు సనాతన ధర్మము అంటే ఏంటి? ఎంతో కాలం నుండి నిత్య నూతనంగా వస్తూ ఉన్న ధర్మము అని. అసలు ధర్మము అంటే ఏంటి? ధర్మము అంటే ధరించవలసినది అని, ధర్మము అంటే అనుసరణీయమైనది, ధర్మము అంటే విధి. బాగా ఇప్పుడు మా స్నేహితులందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలంటే ధర్మము అంటే డ్యూటీ. ఎవరైనా ఒక యాచకుడు మన ఇంటి దగ్గరికి వచ్చి అమ్మ ధర్మం చేయండి అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాము? మన దగ్గర ఉన్నది ఏదో ఒకటి వాళ్ళకి ఇచ్చేస్తాం. కానీ ఇక్కడ అమ్మ ధర్మం చేయండి అని వాళ్ళు ఏమి మనకు వచ్చి అడుక్కోవడం లేదు. మనం చేయవలసిన ధర్మాన్ని మనకు గుర్తు చేస్తున్నారు. దేవుడు లేని వాళ్ళకు ఇవ్వదగిన శక్తి ఉన్న వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి లేని వాళ్ళకు ఇవ్వాల్సిన ధర్మము ఉన్న వాళ్ళకు ఉంది. అది మన ధర్మము. సత్యమే పలుకవలను, అది మన ధర్మము. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియం చ నామృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన అంటారు. అంటే మనం సత్యం మాట్లాడాలి, మంచి మాటలే పలకాలి, కానీ మనం మాట్లాడే సత్యము ఇంకొకరికి అప్రియంగా ఉండకూడదు. అలా అని మనం అసత్యం కూడా పలకకూడదు. ఇక మనం పొద్దున నిద్ర లేచినప్పటి నుండి మళ్ళీ రాత్రి పడుకునేంత వరకు మన సనాతన ధర్మము మనకు తోడుగా ఉంటూ ఎక్కడే కానీ మనం తప్పునడుగులు వేయకుండా చూసుకుంటుంది. ఎలాగంటే మనం పొద్దున్నే నిద్ర లేస్తాం. నిద్ర లేచి కళ్ళు తెరుచుకున్న వెంటనే మనం ఏం చేస్తాము? కర దర్శనం చేసుకుంటాం. కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్యే సరస్వతి, కరమూలే తు గౌరీచ ప్రభాతే కరదర్శనం అని ముగ్గురు మనను నమస్కరించుకుంటాం. అంటే మన చెయ్యి, మన కరము అగ్రభాగంలో లక్ష్మీదేవి, మధ్య భాగంలో సరస్వతమ్మ, మన మణికట్టు చెయ్యి రెండూ కలిసే ప్రాంతంలో గౌరమ్మ నివాసం ఉంటారు. కాబట్టి మనం నిద్ర లేచిన వెంటనే మన కరదర్శనం చేసుకొని దిగుతాము. దిగే ముందు మనం భూమాతకు నమస్కరించుకుంటాము. ఏమని? సముద్రవసనే దేవి పర్వతస్తనమంటరే విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని. అంటే అమ్మ, ఈరోజు పొద్దున నిద్ర లేచినప్పటి నుండి మళ్ళీ రాత్రి పడుకునేంత వరకు నా పాదాలు నీకు తగులుతూ ఉంటాయి, కాబట్టి నన్ను క్షమించు అని. ఇక దాని తర్వాత మనం పూజ గదిలోకి వెళ్ళి మనకు తెలిసిన ప్రాతస్మరణ శ్లోకాలు మనం చెప్పుకుంటాం.
ప్రాతస్మరామి గణనాథమనాథబంధుం ప్రాతస్మరామి లలితావదనారవిందం ప్రాతస్మరామి హనుమత్యముఖారవిందం సంజీవని సహితమనంత వరప్రదాయం. ఇలా మనం ప్రాతస్మరణ శ్లోకాలు చెప్పుకొని ఇంకా దంతధావనాది అంటే పంట తోముకోవడము ఇవన్నీ అయిపోయాక మనము స్నానానికి వెళ్తాం. మామూలు రోజుల్లో అయితే సరే శనివారాలు పండుగలు ఉన్నప్పుడు మనము మన ఇంట్లో పెద్దవాళ్ళతో అంటే అమ్మమ్మతోనో నాన్నమ్మతోనో ఇలా తలని తెచ్చుకొని బొట్టు పెట్టించుకొని స్నానానికి వెళ్తాం. ఇది మంగళ స్నానం అంటూ మనం తరచుగా వింటూ ఉంటాం, శుభకరమని. సరే ఇక మామూలు రోజుల్లో అయినా సరే స్నానానికి వెళ్ళినప్పుడు మనం బకెట్లోని నీటిని చేతితో తాకి 7 పవిత్ర నదులన్నింటినీ ఆహ్వానిస్తాం. గంగే చయముడే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని. అప్పుడు ఆ నీటితో మనం స్నానం చేస్తాం. తర్వాత ఎవరి సాంప్రదాయం ప్రకారం వారు పూజ గదిలోకి వెళ్ళి తిలకమో పొట్టో తిరునామో పెట్టుకొని ఎవరికి వచ్చినట్టు వాళ్ళు అంటే సంధ్యావందనం చేసేవాళ్ళు సంధ్యావందనము, సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు సూర్య నమస్కారాలు ఇలా చేస్తారు. సూర్య నమస్కారం అంటే గుర్తొచ్చింది, ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అన్నారు. అంటే మనం ఈ సూర్యుడికి ఎంత బాగా నమస్కరించుకుంటే, ఎంత నియమిత విధానంతో ఎంత బాగా మనం ఇలా సూర్య నమస్కారాలు చేస్తే మన శారీరక పటుత్వం అంత బాగా ఉంటుంది. ఇలా సూర్య నమస్కారాలు అయిపోయాయి. ఇక తర్వాత మధ్యాహ్నము భోజనం చేస్తాం. మనం ఆ భోజనం ఎలా చేయాలి అనేది కూడా మన ధర్మం మనకు నేర్పించింది. అందరూ ఒక పంక్తిలో కూర్చొని ఒక విస్తర, ఒక అరిటాకు అలా ఏదైనా పెట్టుకొని అన్నీ వడ్డించేంత వరకు ఆగి నెయ్యి అధికరించుకొని పరిశేషణం చేసుకొని భోజనకాలే హరినామస్మరణం అంటారు. అప్పుడు మనం హరహర మహాదేవానో గోవింద అనో తలుచుకొని అప్పుడు అందరూ కలిసి తృప్తిగా భోంచేసి అందరూ కలిసి ఒకేసారి లేస్తాం. ఇవన్నీ చాలా స్థాయిలో కొట్టి పారేస్తూ ఉంటారు కొంతమంది. కానీ వీటి వెనకాల ఉన్న ఆరోగ్య సూత్రాలు కనుక మనం తెలుసుకుంటే ఎవ్వరే కానీ అలా అన్నారు. మొన్నటి వరకు మన ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించింది కరోనా మహమ్మారి. అది మిగతా దేశాల మీద చూపించినంత ప్రభావం మన దేశం మీద ఎందుకు చూపించలేదు? దానికి కూడా మన సనాతన ధర్మమే కారణమని మనం చెప్పవచ్చు. ఎందుకంటే అందరూ షేక్ హ్యాండ్ కల్చర్ అని ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, కానీ మనము బాగా నమస్కారం పెట్టుకుంటాం. అప్పుడు వ్యాధిని మనం తగ్గించవచ్చు. తర్వాత సాయం సంధ్యావేళ, దాన్ని అసుర సంధ్య అని కూడా అంటారు. ఈ సమయంలో మనం తప్పకుండా దీపారాధన చేసుకొని భగవన్ నామస్మరణ భగవద్ధ్యానం చేసుకుంటాం. దాని తర్వాత ఇంకా మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు ఎటువంటి దుస్వప్నాలు లేకుండా, ఎలాంటి చోరభయాలు లేకుండా హాయిగా నిద్ర పట్టేటట్లు చూడు స్వామి అని భగవద్ధ్యానం చేసుకొని అప్పుడు మనం నిద్రపోతాం. ఇలా మన దినచర్య మొత్తం ఆధ్యాత్మికతతోనూ సనాతనంగా అనిపిస్తుంది మన సనాతన ధర్మం. ఇక దినచర్య సరే మనకు వృత్తి ధర్మము ప్రవృత్తి ధర్మము అని ఉంటాయి. అంటే విద్యార్థులైతే చదువు, పెద్దలైతే వారి వారి డ్యూటీస్, ఇలా ఇది కూడా మనము నిజాయితీగా చేస్తే అది కూడా భగవదారాధనతోనే సమానం. వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్ అంటారు కదా, అట్లా. ఇక ధర్మ అర్థ కామ మోక్షాలు అని పురుషార్థాలు, ఇవి ఒకదానితో ఒకటి సంబంధమై ఉంటాయి. ఇక్కడ పురుష అన్న శబ్దము కేవలం మగవారు అన్న అర్థం ఇచ్చేదైతే కాదు. ఇక్కడ పురుష అంటే స్త్రీ పురుష పురుషులందరికీ సంబంధించినది. అంటే ధర్మబద్ధంగా పనిచేస్తే వచ్చిన అర్థము అంటే డబ్బుతో ధర్మబద్ధమైన కామాన్ని అంటే మన ఇష్టాలను, మన కోరికలను మనం నెరవేర్చుకొని మోక్ష మార్గంలో ప్రయాణించడం ధర్మార్థ కామ మోక్షాలు. ఇలా పురుషార్థ ప్రధానమైన ధర్మం మనందరిది. కాబట్టి ఇంతటి గొప్ప సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన గొప్ప బాధ్యత మనందరి భుజస్కంధాలపై ఉంది. మనకు మత సహనం అవసరమే. ఎవరు ఎటువంటి మతాన్ని ఆచరించినా పర్వాలేదు, ఎటువంటి సంస్కృతిని ఆచరించినా పర్వాలేదు, కానీ మన సనాతన ధర్మము, మన సంస్కృతి, మన సాంప్రదాయాలన్నింటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. గంగకు ఎవరు ఎంత పెద్ద పాత్ర తీసుకెళ్తే అంత గంగాజలం అన్నట్టు మన ధర్మము అన్న బంగారు పాత్రను మనం తీసుకువెళ్ళి భగవత్ కృప అనే గంగాజలాన్ని మనం తీసుకురావాలి. గీతలో భగవానుడు చెప్పినట్టుగా స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మ భయావహ. కాబట్టి ఎక్కడైనా సరే ధర్మగ్లాని అంటే ధర్మానికి అపకారం జరుగుతూ ఉంటే మనం దాన్ని ఖచ్చితంగా అడ్డుకోవాలి, దాన్ని ఆపాలి. సారపు ధర్మము విమల సత్యము పాపము చేత పొంకుచే చెడుమారినదైన వ్యవస్థ దక్షుడెవ్వాను ఉపేక్ష చేసిన దివారల చేటగుగాన ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యున్న దైవం ఉండేది అని మహాభారతంలో చెప్పారు. అంటే ధర్మాన్ని కాపాడగల శక్తి మనందరికీ ఉన్నప్పటికీ మనం ధర్మాన్ని కాపాడకపోతే అది మనకే చేటవుతుంది, కానీ ధర్మాన్ని
భగవంతుడు చూసుకుంటాడు అని. ఇక్కడ ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, అయినా సరే మీ అందరి ముందర నేను ఏమైనా కాస్త అధిక ప్రసంగం చేశానని భావిస్తే క్షంతవ్యుడును. కానీ ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఇంత మాట్లాడుతున్నానన్నా దానికి కారణం మన సనాతన ధర్మము, మన కావ్యాలే. ప్రహ్లాదుడు కూడా చిన్నప్పటి నుండి ధర్మ మార్గాన్ని అనుసరించినాడు. పానీయంపులు త్రాగుచున్, కుడుచుచున్, హాసలీలా నిద్రాదులను చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతక శ్రీనారాయణ పాద పద్మజుగలి చింతామృత స్వాద సంతానండై మరిచించునారి సుతుడే తద్విశ్వమున్ భూవరా అని తన తండ్రికి ధర్మబోధ చేశాడు. ఇంతగరడందులేడని సందేహము వరదు, చక్రి సర్వోభగతుండు, ఎందెందు వరకు చూచిన అందందే గలడు, దానవాగ్ని వింటే అని. ఇప్పటికీ ఎప్పటికీ ఆకాశంలో ధ్రువుడు తన విష్ణుభక్తితో ధ్రువ నక్షత్రంగా వెలుగుతూనే ఉన్నాడు కదా. మార్కండేయుడు ఎంతవాడో తన శివభక్తి ఎటువంటిది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చిన్నప్పటి నుండి ధర్మ మార్గాన్ని అనుసరించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కాబట్టి ఇక్కడ నాతోటి పిల్లలందరికీ చెప్పే సందేశం ఏంటంటే, మన ఇంట్లో పెద్దవాళ్ళు అంటే అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాత, నానమ్మ వీళ్ళందరినీ మంచి మంచి ప్రశ్నలు అడగండి. ప్రశ్నతోనే పుట్టు పరిణితి జ్ఞానము, ప్రశ్నతోనే ఈ జగతి నడుచు, ప్రశ్న లేక జగతి ప్రశ్న